హాయ్ గైస్, వెల్కమ్ టు చోటీ ఎక్స్ప్లెయిన్స్. ఈరోజు మనం డిస్కస్ చేయబోయే డ్రామా స్వీట్ లవ్ స్టోరీ అనమాట. ఇంకెందుకు ఆలస్యం, డ్రామాలోకి వెళ్ళిపోదాం. డ్రామా స్టార్టింగ్లో మన హీరోయిన్ సు వాక్ చేస్తూ వస్తుందన్నమాట. తనకి తన బాయ్ ఫ్రెండ్ అయితే ఫోన్ చేసి మన 7th లవ్ యానివర్సరీకి నేను రాలేను, ఆఫీస్లో వర్క్ ఉందని అయితే చెప్తాడు. కానీ ఆల్రెడీ వాడు వేరే అమ్మాయితో రిలేషన్లో ఉంటాడనమాట. వాళ్ళిద్దరూ కేఫ్లో కూర్చుని క్లోజ్గా మాట్లాడుకుంటూ ఉంటారు. హీరోయిన్ వాళ్ళిద్దరిని చూస్తుంది. సో తన బాయ్ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి అయితే అడుగుతుందనమాట. అడిగేసరికి వాడేం చెప్తాడంటే, నీ డ్రెస్సింగ్ సెన్సే సరిగ్గా ఉండదు, నీకు ప్రాపర్ జాబ్ లేదు, అది ఇది అని చెప్తాడు. హీరోయిన్ చెంపచెల్లమనిపిస్తుంది. తర్వాత నా బాయ్ ఫ్రెండ్తో నీకు పని ఏంటన్నట్టు ఆ అమ్మాయి మాట్లాడుతుంది అనమాట. సో సు అనేది చాలా ఫీల్ అవుతూ ఉంటుంది. సో బాయ్ ఫ్రెండ్ మాత్రం ఏం చెప్తాడంటే, నేను ఈ అమ్మాయిని అసలు లవ్ చేయలేదు, నిన్నే లవ్ చేశానని అయితే తనతో చెప్తాడు. సో తను చాలా ఫీల్ అయిపోయి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. వాడిని కొట్టే వెళ్తుందనమాట. తర్వాత హీరోయిన్ ఒక మిర్రర్లో చూసుకొని తను ఏం చెప్పుకుంటుందంటే, నాకు ప్రాపర్ జాబ్ ఉండాలి అండ్ నేను సెట్ అవ్వాలి, అప్పుడు తెలుస్తుంది అందరికీ అన్నట్టు తను మోటివేట్ చేసుకుంటూ చెప్పుకుంటుంది. ఆ టైంలోనే మన హీరో లిన్ అయితే చూపిస్తారు. ఇద్దరు సైడ్న వెళ్తారు కానీ ఇద్దరు ఒకరినొకరు చూసుకోరు అనమాట. లిన్ ఒక కంపెనీకి CEO అనమాట. తన కంపెనీలోకి వర్క్ చేయడానికి ఇంటర్వ్యూకి వస్తుంది సు. ఇంటర్వ్యూలో ఇచ్చిన తర్వాత తన డిజైన్స్ ఇవన్నీ కూడా తను చూపిస్తుంది. ఇంతలో ఇంటర్వ్యూర్ వచ్చి, నేను ఒక 3 మెంబర్స్ని సెలెక్ట్ చేశాను సార్, ఎవరిని సెలెక్ట్ చేయాలో తెలియట్లేదు అన్నట్టు చూపిస్తాడు కొన్ని ఫైల్స్. అందులో సు ఫైల్ కూడా ఉంటుందన్నమాట. తన డిజైన్స్ ఒక కార్టూనిస్ట్ లెమన్లానే ఉంటాయి అన్నమాట. సో చూసి లిన్ అయితే సెలెక్ట్ చేయమని చెప్తాడు. ఎందుకంటే లిన్ ఆ బుక్స్ చదువుతూ ఉంటాడు అనమాట. లిన్ కంపెనీలో సెలెక్ట్ అయినందుకు సు చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. తన ఫ్రెండ్ టింగ్ చెప్పుద్ది. టింగ్ ఏమో వేరే సాడ్ మోడ్లో ఉంటుంది. ఏంటి నేను సెలెక్ట్ అయ్యానని తెలిసిన ఎలా ఉన్నావు ఏంటని సు అడుగుద్ది. ఏం లేదు, మా మమ్మీ డాడీ నాకు ఒక మ్యాచ్ చూశారు, మా అంకుల్ వాళ్ళ అబ్బాయి అనమాట, నాకైతే ఇష్టం లేదు అని చెప్పేసి అయితే చెప్తుంది. సో ఎలాగ ఇందులోంచి బయటపడాలో తెలియట్లేదు, మా పేరెంట్స్ నాకు ఇవ్వాల్సిన పాకెట్ మనీ అంతా బ్లాక్ చేస్తామని చెప్తున్నారు అని చెప్తుంది సుకి. అప్పుడు టింక్ ఒక ఆలోచన వస్తుంది, నా బదులు నువ్వు వెళ్తే ఎలా ఉంటుంది అన్నట్టు. సో ఫస్ట్ ఒప్పుకోదు కానీ తను డబ్బులు అయితే తన్ని టెంప్ట్ చేస్తుందనమాట. టింక్ సరే అయితే టింక్ సరదాగా అడుగుతుందనమాట, ఎంత డిమాండ్ చేస్తావని. సో సు అయితే 2 million అంటూ 2 చూపిస్తుంది. ఓకే అయితే మన డీల్లో అని చెప్పేసి ఇద్దరు అనుకుంటారు. టింగ్ అయితే తనని మోడర్న్గా రెడీ చేస్తుంది అనమాట. ప్రాపర్ తన లుక్కే మార్చేస్తుంది సుది. సు అయితే లిన్ని కలవడానికి వెళ్తుంది. ఎలాగైనా చెడగొట్టడానికి ప్లాన్లు అయితే వేస్తుంది. సో నాకు కొన్ని కండిషన్స్ ఉన్నాయి, నేను పిల్లలు నాకు ఇప్పుడే వద్దనుకుంటున్నాను, నాకు 8 మంది నానీస్ కావాలి, నాకు పని చేయడానికి నాకు ఇంత మనీ కావాలి మంత్లీ అన్నట్టయితే డిమాండ్ చేస్తూ ఉంటుంది అనమాట. సో అన్ని డిమాండ్స్కి లిన్ అయితే ఓకే చెప్తాడు. సో తనకైతే అర్థం కాదనమాట, కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటుంది. సో అప్పుడు తనకు తెలిసే ఇంకో మ్యాటర్ ఏంటంటే, తను వర్క్ చేయబోయే న్యూ కంపెనీ CEO లిన్ అని. సో తను షాక్ అయిపోయి ఎలాగైనా ఈ మ్యాచ్ చెడగొట్టేసుకుని బయటికి వెళ్ళిపోదామని అయితే ప్లాన్ వేసుకుంటూ ఉంటుంది అనమాట. ఆ టైంలోనే ఒక లేడీ కోపంగా వచ్చి సు మీద అయితే డ్రింక్ పోసేస్తుంది. సు ఫస్ట్ అయితే ఏమంటారంటే, నేను ఎవరనుకుని మీరు చేస్తున్నారు ఇలా అన్నట్టు అయితే అడుగుతుంది, డిఫెండ్ చేసుకుంటుంది అనమాట. తర్వాత సుకు ఒక ఆలోచన వస్తుంది, ఇదేదో సాలిడ్ రీజన్లా ఉంది నన్ను రిజెక్ట్ చేయడానికి అన్నట్టు చెప్పి ఆ లేడీతో ఉంటుంది, అవును నేను మీ హస్బెండ్ యొక్క గర్ల్ ఫ్రెండ్ అన్నట్టు అయితే చెప్పేసి అక్కడ నుంచి తప్పించుకుని అయితే వచ్చేస్తుంది. ఇంటికి వచ్చాక టింక్ అయితే చెప్పుద్ది అనమాట, ఇలా జరిగింది ఈ రోజు అంతానని. సో ఆడ ఎలాగైనా రిజెక్ట్ చేసేస్తాడులే అని అయితే అనుకుంటారు ఇద్దరుని. టింగ్ వాళ్ళ మదర్ అయితే మెసేజ్ చేస్తుందనమాట, నిన్ను లిన్ వాళ్ళ ఫ్యామిలీ కలవడానికి ఇన్వైట్ చేస్తున్నారు, నువ్వు ఓకేనంట అని అయితే చెప్పుద్ది. టింగ్ అయితే సుతో నువ్వు ఎలాగైనా నన్ను సేవ్ చేయాలని అయితే చెప్తుందనమాట. సు దానికి ఓకే అంటుంది. సు లిన్తో కలిసి వాళ్ళ ఇంటికి అయితే వెళ్తుంది. లిన్ వాళ్ళ మదర్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి ఆవిడైతే ఒక బ్యాంగిల్ అయితే తనకి ఇస్తుందనమాట సుకి. సో తన హ్యాండ్కి అయితే పెట్టుకుని ఉంటుంది. ఆ టైంలోనే తనకి ఆఫీస్ నుంచి ఒక ఇంపార్టెంట్ కాల్ వస్తుంది అండ్ లిన్కి కూడా ఏదో డిజైన్లో ప్రాబ్లమ్స్ అనేవో. సో ఇద్దరు అక్కడి నుంచి వెళ్ళిపోతారనమాట. ఆఫీస్కి రాగానే సు డాష్ ఇస్తుంది లిన్కి. సో తను స్పెట్స్ పెట్టుకుని ఉంటుందన్నమాట. అప్పుడు లిన్కి ఒక డౌట్ వస్తుంది, ఇదేంటి మా అమ్మ ఇచ్చిన మా ఫ్యామిలీ బ్యాంగిల్లో తన చేతికి ఎలా ఉందని చెప్పేసి అయితే తనకు డౌట్ వస్తుంది. సో తను పర్టికులర్గా చూసేటప్పటికి తన డౌట్ నిజమద్దహో తను ఏంటి ఇలా చేస్తుంది అనుకుని డౌట్ పడతాడు. నేను ఇంటర్న్ అని చెప్పేసి అయితే చెప్తుంది సు తనతో.
లిన్నేమో మనం ఎప్పుడైనా కలిసామా అని అడుగుతాడు. లేదని చెప్పేసి సూ అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతుంది. సో మీటింగ్ అరేంజ్ చేస్తారనమాట. సో బాగా చెప్తుంది ఆ మీటింగ్లో. మొత్తం తన డిజైన్స్ అన్నీ చెప్తూ ఉంటుంది. ఆ డిజైన్స్ అందరికీ నచ్చవు అనమాట. అందులో ఒక అమ్మాయి అంటది, నువ్వు ఆర్టిస్ట్ లెమన్ నువ్వైతే కాపీ చేస్తున్నావు, తన నవల్స్లో డిజైన్స్ టైప్ ఉన్నాయన్నట్టయితే తను డిఫెండ్ చేస్తుంది. సరే అయితే అని లెమన్ పర్సనల్గా మెసేజ్ చేస్తే మీకు ఓకేనా అన్నట్టు మాట్లాడద్దు అనమాట. ఓకేనా అమ్మాయి చెప్పుద్ది. సో వెళ్ళిపోతారు. లిన్ తన సెక్రటరీని పిలిచి ఎలాగైనా తన ఇన్ఫర్మేషన్ మొత్తం నాకు కావాలని అయితే చెప్తాడనమాట. ఇన్ఫర్మేషన్లో తనకు తెలిసేది ఏంటంటే టింగ్ బదులు సూ అనేది తనకి మ్యారేజ్ పార్ట్నర్ కింద వచ్చిందని అయితే తనకు తెలుస్తుంది. అసిస్టెంట్ మనం ఏదైనా చేద్దామా సార్ మనం ప్రూవ్ చేయడానికి అని అడుగుతాడనమాట. సో లిన్ నో అని చెప్తాడు. తర్వాత లెమన్ నుంచి అయితే మెసేజ్ వస్తుంది, నో ఇష్యూ, నో కాపీరైట్ ఏం కాదు ఈ ఇన్ఫర్మేషన్ అనేది అయితే. సో ఆఫీస్లో వాళ్ళందరూ నీకు ఎలా తెలిసిన అయితే తనతో బాగా మాట్లాడుతూ ఉంటారనమాట సూ తోటి. లిన్ ఆట పట్టిద్దామని చెప్పేసి సూకి అయితే కాల్ చేస్తూ ఉంటాడు. తనతో ఏం చెప్తాడంటే నా ఫియాన్సీకి ఇప్పుడు కాల్ చేయాలంటే కావాలనే సూ తన ఫోన్ కింద పడేలా చేస్తుందనమాట. తర్వాత వాళ్ళిద్దరూ ఒక కేఫ్లో అయితే మీట్ అవుతారు. మీట్ అయిన తర్వాత తను ట్రిప్కి వెళ్తున్నానని చెప్తాడు లిన్. సూ అనుకుంటుందన్నమాట ఆఫీస్ వర్క్తో పాటు నేను ఫియాన్సీ వర్క్ కూడా చేయాల్సి వస్తుందని అయితే అనుకుంటుంది. తర్వాత వాళ్ళిద్దరూ కలిసి అయితే ట్రిప్కి అయితే వెళ్తారు. సూకి అయితే 2 డ్రెస్సులు గిఫ్ట్ చేస్తాడనమాట లిన్. కాకపోతే లిన్ ఆ డ్రెస్సులు వేసుకోదు. ఎందుకంటే తన ఐడెంటిటీ బయటపడిపోతేనే తను నార్మల్ డ్రెస్సే వేసుకుంటుంది. లిన్ సూని రింగ్స్ షాప్కి అయితే తీసుకెళ్తాడనమాట. అందులో సూకి ఒక రింగ్ బాగా నచ్చుద్ది. అదే టైంలోనూ లిన్ బయటికి కాల్ వచ్చిందని అయితే వెళ్తాడు. లిన్ దూరం నుంచి చూస్తాడనమాట. తనకి ఫియాన్సీలా మెసేజ్ పెడతాడు, సో నీ రింగ్ సైజ్ ఎంత అని. సో తనకి ఆ రింగ్ నచ్చింది కదా, ఆ సైజే ఇంతలో సూ ఎక్స్ వస్తాడనమాట. తన గర్ల్ ఫ్రెండ్ తీసుకుని ఏంటి నీకు ఎక్కడ పని అన్నట్టు అడుగుతాడు. సో నీది ఇక్కడ కాదు రేంజ్ అన్నట్టు. అప్పుడు లిన్ వచ్చి డిఫెండ్ చేస్తాడనమాట. సో తన డిజర్వింగేనని. సో ఫుల్గా తాగేసి నేను వాడిని 7 సంవత్సరాలు ప్రేమించాను, కానీ చివరికి వాడు నా లుక్స్ అండ్ నా జాబ్ని పాయింట్అవుట్ చేసి మాట్లాడాడని అయితే లిన్తో చెప్పి చాలా బాధపడుతూ ఉంటుంది. లిన్ కూడా అర్థం చేసుకుంటాడనమాట. సో తను అలా మత్తులో చెప్తూనే ఉంటుంది. సో మత్తులో లిన్కి ప్రపోజ్ చేస్తుందన్నమాట. తర్వాత తనని రూమ్లో పెట్టి తను వేరే చోటకి వెళ్ళిపోతాడు లిన్. సో చేసిన పనికి ఫియాన్సీలా నటిస్తుందన్న దానికి కొద్దిగా కోపంగా ఉంటాడనమాట లిన్. వాళ్ళ మదర్తో ఇంకా కన్ఫర్మేషన్ ఇవ్వలేనన్నట్టు చెప్తాడు. సో దానికి వాళ్ళ మదర్ ఇంత మంచి అమ్మాయిని ఎలా వదులుకుంటాం అన్నట్టు అయితే చెప్పేసి వెళ్ళిపోతుంది. సో ఇంటికైతే వస్తాడనమాట లిన్ తనకి రింగ్ ప్రజెంట్ చేయడానికి. సో ఆ టైంలో సో కేక్ పెడుతుంది లిన్కి. సో వాళ్ళిద్దరూ తినబోతున్నప్పుడు ఏం చేస్తుందంటే స్లిప్ అయ్యి తన మీద అయితే పడిపోతుంది లిన్ మీద. సో తను డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి అయితే బాత్రూంలోకి వెళ్తాడు. ఆ టైంలో తన మోడర్న్ డ్రెస్సులు చూస్తే కనుక నన్ను గుర్తుపట్టేస్తాడు అన్నట్టుగా చెప్పేసి వాష్రూమ్లోకి అయితే వెళ్తుందన్నమాట సూ. లిన్ అయితే షర్ట్ చేంజ్ చేసుకుంటూ ఉంటాడు. ఆ టైంలో సూ స్లిప్ అయిపోయి లిన్ మీద పడుతుంది. వాళ్ళిద్దరూ కిస్ చేసుకుంటారు. సూ మైండ్లో మాత్రం అదే తిరుగుతూ ఉంటుంది, లిన్ మైండ్లో కూడా అంతే. తర్వాత వీళ్ళు ఆఫీస్లో కలుసుకుంటారు. సో వాళ్ళ ఆఫీస్ కొలీగ్స్ అయితే లెమన్ ఇప్పటికీ ఫేస్ రివీల్ చేయలేదు కదా, లెమన్తో మీటప్కి నువ్వు పర్సనల్గా మెసేజ్ చేయి, టికెట్స్ బుక్ చేసుకుంటాము మేము కూడా అని చెప్పుతారనమాట. సో అప్పుడు లిన్ వస్తాడు. సూ ఏం టైప్ చేస్తుందని చూస్తాడనమాట. సూ అయితే షాక్ అవుతుంది. లెమన్ ఎంట్రీ కోసం అందరూ కొలీగ్స్ అందరూ వెయిట్ చేస్తూ ఉంటారనమాట. అప్పుడే అందరికీ తెలిసే నిజం ఏంటంటే లెమన్ ఎవరో కాదు సూయే అనమాట. తనే ఆ బుక్స్ అన్నీ రైటింగ్ చేసి అండ్ డ్రా చేస్తుందనమాట. సో ఆ టైంలో తన ఎక్స్ బాయ్ ఫ్రెండ్ వచ్చి ఫ్రేమ్ చేస్తాడనమాట. ఇది డబ్బుల కోసం ఏదైనా చేస్తుంది, లిన్కి ఫియాన్సీగా యాక్ట్ చేస్తుంది వాళ్ళ ఫ్రెండ్ తరపున అన్నట్టు మొత్తం తన ఇదంతా రివీల్ చేసేస్తాడు. సో తను అయితే టెన్షన్ పడిపోతుంది తన ఫేస్ రివీల్ అయిపోయిందని. సో టింగ్ అంటూ మేనేజ్ చేద్దామని చూస్తుంది కానీ అక్కడ వర్కౌట్ కాదు. ఆ టైంలో లిన్ వచ్చి అవును తను నా ఫియాన్సీ అన్నట్టుగా చెప్పేసి అయితే అక్కడి నుంచి వీళ్ళిద్దరిని తీసుకొచ్చేస్తాడు.
సో అలా చేసేయడానికి కారణం నేనే అని చెప్పేసి టింగ్ అయితే ఒప్పుకుంటుందనమాట. చెప్పొద్దు తను, నేను నాకు పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు. సో అందుకని నేను సూని యాక్ట్ చేయమని చెప్పాను. మా పేరెంట్స్ ముందల మాకు తెలీదు అన్నట్టు చెప్తుంది. సో ఆ టైంలో సూని లిన్ చూసిన చూపుకి సూకి వేరేలా అర్థమై తను ఏమనుకుంటుందంటే నేను అవును చీట్ చేశాను అని చెప్పేసి ఆ రింగ్ అక్కడ పెట్టేసి అయితే వెళ్ళిపోతుంది. నెక్స్ట్ డే తను రెసిగ్నేషన్ లెటర్ కూడా ఇచ్చేస్తుంది అనమాట ఆఫీస్లో. అందరికీ కొలీగ్స్ అందరికీ కూడా బాయ్ చెప్పేసి వెళ్ళిపోదాం అనుకుంటుంది. సో రెసిగ్నేషన్ లెటర్ చింపేస్తాడు లిన్. తర్వాత తన దగ్గరికి వెళ్ళి ప్రపోజ్ చేస్తాడనమాట. సో తను నిన్ను ఎప్పటి నుంచో నేను లవ్ చేస్తున్నాను. సో అందుకే నువ్వు ఇలా ఫియాన్సీ నాటకం ఆడినా కానీ నేను ఓకేగా అనుకున్నాను. సో ఇలా జరిగినందుకు నేనైతే హ్యాపీగానే ఫీల్ అవుతున్నాను అన్నట్టు అయితే చెప్పేసి తన్ని కిస్ చేస్తాడనమాట. విల్ యూ మ్యారీ మీ అని లిన్ అడిగేసి వెంటనే తనకి ప్రపోజ్ అయితే చేస్తాడు. సో కూడా ఒప్పుకుంటుంది. వాళ్ళిద్దరూ తర్వాత మ్యారేజ్ చేసుకుంటారు. మ్యారేజ్ అయిన తర్వాత లిన్ చెప్తాడనమాట, ఫస్ట్ నేను నీ బుక్స్కి ఫ్యాన్ని, తర్వాత నిన్ను లవ్ చేశాను. సో ఇది అంతా చాలా కోఇన్సిడెంటల్గా జరిగిందని అయితే రివీల్ చేస్తాడనమాట. అంటే నువ్వు నా బుక్స్ని ఫస్ట్ లవ్ చేసావు అని అయితే అడిగేసి అలా హ్యాపీగా అయితే డ్రామా ఎండ్ అయిపోతుంది. సో ఫ్రెండ్స్, ఈ డ్రామా మీకు నచ్చినట్టయితే వెంటనే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అండ్